విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. ఏంటి ఫ్యాన్లు, ఏంటి బిగ్ బాస్లు, ఏంటి ఆ బిగ్ బాస్ ఒక షో? అదొక షోనా? దాంట్లో చూసి నేర్చుకోవాల్సింది ఒక్క పాయింట్ చెప్పండి రా అక్క. నేను బిగ్ బాస్ షో చూసి ఇది ఈ పాయింట్ లో నేను నేర్చుకున్నాను అక్క అని ఒక్క పాయింట్ చెప్పండి. అదేమన్నా భక్తి రస చిత్రమా? అసలు నాగార్జున ఇలాంటి షోస్ అన్నపూర్ణ దాంట్లో పెట్టుకుని ఏ రోజు నేను నాగార్జున ఒక మంచి పని చేశాడు, ఒక అనాథాశ్రమానికి వెళ్లి ఒక 4 పిల్లలకు భోజనం పెట్టాడని నేను చూడలా, ఒక వృద్ధాశ్రమానికి ఇంత ఫండ్ ఇచ్చాడని నేను చూడలా. ఆ అన్నపూర్ణ స్టూడియోస్ మీద దోచుకోవడమే గాని ఇలా ఈ పిల్లలు ఏడుపులు కొట్టాననుకుంటా, వాళ్ళ పిల్లలకి అలా డైవర్సులు అయ్యి ఆ పిల్లలు పాపం ఎమోషనల్ గా నలిగిపోతున్నారు. వీళ్ళందరూ పెట్టిన శాపాలే అనుకుంటా నాగార్జునకి. రెండో కొడుకు అఖిల్కి ఒక హిట్ కూడా రావట్లేదు. మీరు చేసిన పాపాలు పిల్లలకే కొడతాయి. మరి ఆ పిల్లల జీవితాలు నాశనం చేసి ఆ పిల్లల మీద జడ్జిమెంట్లు ఇస్తావు నువ్వు. ఆ పిల్లలకి ఒక మంచి చెడు నువ్వేదో చెప్పేస్తున్నట్టు మీరు కట్ చేసేదేమో ఇంత ముక్క. వాళ్ళని చెడు చేసేస్తారు, వాళ్ళని మంచి వాళ్ళు చేసేస్తారు, వాళ్ళని హీరోలు చేసేస్తారు, వాళ్ళని విలన్లే చేసేస్తారు. మీరు మీ ఇష్టం, మీ షో కోసం మీరు ఎంతకన్నా తెగిస్తారు. మీరు జీవితాలని రాసేసేయండి. మీరు బ్రహ్మలు కదా, విధాతలు కదా, రాసేసేయండి వాళ్ళ జీవితాలకి. మీరు నిజంగా బిగ్ బాస్ షో వలన ఈ రోజు సూపర్ హిట్ పొజిషన్ లో కూర్చున్న నా కొడుకు ఎవడున్నాడు ఇప్పుడు వచ్చి బిగ్ బాస్ దాంట్లో పార్టిసిపేట్ చేసినోడు? ఈవెన్ యాంకరింగ్లు చేసిన వాళ్ళకి కూడా దిక్కు మొక్కు లేకుండా పోయారు కొంతమంది. అయితే ఏందో ఆ నాగార్జున ఇంత వయసు వచ్చింది గాని వయసు రావడమే గాని బుద్ధి అయితే రాలేదు. ఇంతమంది కొట్టుకోవడానికి నిజంగా చెప్పాలంటే నాగార్జునే మెయిన్ రీజన్. అంతమంది వస్తున్నప్పుడు కనీసం చెప్పుకోక్కర్లేదు పార్టిసిపెంట్స్ కి, మీరు జాగ్రత్తగా ముడ్డి మూసుకుని ఇంటికి పోండి, ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాగలేదు, ఇది ఆటలాగా లేదు, ఇది రాజకీయాల దాకా దారితీస్తుంది అని చెప్పి, కొట్టుకోవడం దాకా దారితీస్తుంది అని చెప్పేసి ముందు చెప్పుకోవద్దు. ఈ పల్లవి ప్రశాంత్ గారు ఒకడు బెడ్షీట్ ని గోసిలాగా పెట్టుకుని ఆడేదో పెద్ద రైతు బిడ్డ అని పోజులు కొట్టుకుంటా, సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా, లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసో తెలియదో కూడా నాకు తెలియలేదు. ఆట మంచిగా ఆడినా గానీ చెంప చెళ్ళు మన అనిపించాలనిపించింది నాకైతే ఈ సిచ్యువేషన్ లో. ఈడిదేం పోయింది, ముండా ఆడేసి పోతాడు. రోడ్డు మీద కొట్టుకున్న పిల్లల పరిస్థితి ఏంది? పిచ్చోళ్ళని చేస్తున్నారు ఈ బిగ్ బాస్ ఈ పిల్లల్ని. నేనైతే ఇలాంటి పిచ్చ షోస్ చూడను, నా టైం వేస్ట్ చేసుకోను. నేను స్క్రిప్ట్లు రాసుకుంటాను, నేను నా యూట్యూబ్ కి షూటింగ్ చేసుకుంటాను. ఏ సినిమా ఇండస్ట్రీ అయితే నేను అవసరం లేదు, నాకు టాలెంట్ లేదు అని నన్ను దారుణంగా విచ్చలవిడిగా నన్ను రోడ్డు మీద వేసిందో, ఏ చిరంజీవి లాంటి వాళ్ళైతే నాకు ఇదేంటి మా అసోసియేషన్ లో ఒక కార్డు ఇవ్వకోకుండా ఏడిపించారో, ఏ ప్రొడ్యూసర్స్ అయితే నన్ను ఏడిపించారో, ఈ రోజు నా ఛానల్ ఒక చెంపపెట్టులాగా సమాధానం, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కానీ నేను ప్రూవ్ చేసుకున్నాను నన్ను నేను. ప్రతి ఒక్కరికి ఒక ఆఫర్ వస్తుంది జీవితంలో. ఒక స్టేజ్ క్రియేట్ చేసుకోండి, మీకు మీరు క్రియేట్ చేసుకోండి. ఒక చోట రిజెక్షన్ వస్తే నిలబడి చూపించండి. మీరు 10 మంది యూత్ కి మీరు ఒక రోల్ మోడల్ లాగా నిలబడండి. ఇలా కొట్టుకోడాలా? ఇదే మీరు నేర్పిస్తారు? సిగ్గేట్లా బయట రాష్ట్రాలకి ఏమైనా సమాధానం చెప్తారా మీరు? ఏంది తెలంగాణ వాళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు, ఈ తెలంగాణ యూత్ ఏంటి ఇలా బయటకు వచ్చారంటే సిగ్గుచేట కాదు? కష్టపడండి. ఒక్కొక్కసారి మనం చెడ్డోళ్ళు అన్న ఆ లోకమే మళ్ళీ మంచోళ్ళు అని కూడా మాట్లాడుతుంది. కష్టే ఫలి అని అంటారు మన తెలుగులో ఒక సామెత. నాకు కోపం తెప్పించకండి. నాకు ఇలాంటి పిచ్చి అంటే నాకు అసలు చిరాకు. గణేష్ నాయుడు నువ్వెవరో నాకు తెలియదు గాని అతన్ని నన్ను కలిపి ఎందుకు నువ్వు ఇలా కమెంట్స్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. జాగ్రత్త, వద్దు.
పేర్లు కొంచెం రెండు పేర్లు కూడా చాలా డేంజరస్ పేర్లు. ఆ రెండిటిని కలపాలని చూడకు, అర్థమవుతుందా? ఏదైనా సరదా సరదా వరకే. Hi, this is Avika Gaur. Please subscribe to India Glitz. Please subscribe India Glitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to India Glitz. Hello guys, Jashwant Jesse here. Please subscribe our channel, our favorite channel, India Glitz. Like, share, subscribe and press the bell icon.